ఎస్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. విన్నారు లింగం యాదవ్ గారు చెప్పిన పాయింట్స్ విన్నారు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ అటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చమురు ఎఫెక్ట్ వల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దట్టు ఇంకోటి భారత్ విషయానికి వస్తే ఎల్పిజి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. దీనికంటే ముందుగానే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్టు కూడా బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది, దందా కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని చోట్ల సంబంధించి హోటళ్లు కూడా క్లోజ్ చేసేసుకున్న సిచ్యువేషన్ వచ్చేసింది. మీరేమో అంటారు కేంద్రం నుంచి ఆల్మోస్ట్ 2 నెలల వరకు చమురు నిల్వలు ఉన్నాయి, ఏ టెన్షన్ లేదు, 2 నెలల వరకు రేట్స్ ఏం పెంచారు అని చెప్పినప్పటికీ సరే పెట్రోల్ రేట్ పెరగకపోయినా కూడా ఎల్పిజికి సంబంధించి కొరత స్టార్ట్ అయిపోయింది. ఎంత ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో ఏంటి మరి లింగం యాదవ్ గారు అన్నట్లు నిజంగానే ఫారెన్ పాలసీ విషయంలో ఫెయిల్యూర్ అయిందా? కాంగ్రెస్ పార్టీ చెప్పేదే కదే. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ కరెక్షన్స్ అడ్వైజ్ ఎప్పుడు కూడా చెప్పరు. వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పారు. ఫారెన్ పాలసీలో భారతీయ జనతా పార్టీ వచ్చాక, ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని దేశాలతోటి ఫారెన్ పాలసీని స్ట్రాంగ్ గా చేసింది భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి కంట్రీని కూడా విజిట్ చేసి రిలేషన్స్ ఏ విధంగా పెంచుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలనే ఆలోచనతోటే ప్రతి కంట్రీని విజిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా విజిట్ చేశారు. ఎస్, అన్ని కంట్రీస్ తో పాటుగా ఇజ్రాయెల్ కూడా విజిట్ చేశారు. ఏదో దాంతో ఈ యుద్ధం దాని తర్వాతనే యుద్ధం వచ్చిందని చెప్తే అది అవగాహన లోపం, అది అవగాహన రాహిత్యం చెప్పాలంటే. వాళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా ఇజ్రాయెల్ తోటి మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తో పాటుగా మాట్లాడతారు, డిస్టర్బ్ చేస్తారు. తర్వాత మాట్లాడు రాదంటున్నా, తర్వాత మాట్లాడు, లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? తర్వాత మాట్లాడు. ప్లీజ్ అండి, నేను మీ టైం వచ్చినప్పుడు మీరు డిఫెండ్ చేసుకోండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ప్రతి విషయంలో కూడా ఫారెన్ పాలసీని స్ట్రాంగ్ గా చేసింది భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత. అంతకుముందు వాజ్పేయి గారు చేశారు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటా ఉన్నారు. కనీసం వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 56 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా ఈ భారతదేశాన్ని ఒక్క కంట్రీ కూడా సరిగ్గా గుర్తించలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఒంటచెల్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ముందుకు పోయింది ఎక్కడ లేదు. ఇప్పుడు చూస్తే భారతదేశం డిప్లొమసీ కానీ లేకపోతే ఫారెన్ పాలసీస్ కానీ ఏ విధంగా స్ట్రాంగ్ ఉన్నాయో అందరికి తెలుసు. ఈ గల్ఫ్ నేషన్స్ కంట్రీస్ మీరు చూస్తే అంతకుముందు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. కువైట్ కానీ, లేకపోతే దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతార్ గానీ, ఒమాన్ గానీ ఏ విధంగా ఆ స్ట్రాంగ్ టైప్స్ ఉన్నాయో తెలుస్తా. అంటే వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అయితే స్పష్టమండి. వెంకటరెడ్డి గారు మీరు అన్నట్లు సరే అంతకు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది పాయింట్స్ ఓకే, అది కన్సిడర్ చేస్తాం. బట్ ఎట్ ద ఎండ్ మనకి ఇప్పుడున్న సమస్యని మనం ఎలా అధిగమించాలి, ఇప్పుడున్న సమస్యల నుంచి మనం ఎట్లా ముందుకెళ్లాలనేది ఫస్ట్ పాయింట్. కాబట్టి ఫస్ట్ కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇరాన్ మన మిత్ర దేశం అని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ ఏదైతే ఆయన చెప్పారో, ఆయన చెప్పినట్లు ఇరాన్ మన మిత్ర దేశం అయినప్పుడు మీరు అదే టైంలో యుద్ధాలు జరిగే టైంలో ఇజ్రాయెల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మళ్ళీ ఎట్లా మాట్లాడతారండి సునీత గారు? మీరు కూడా ఆయన అట్లా మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు. ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందని మనకు తెలుసు. ఆ రోజు ఎవరు చెప్పారు మీకు జరుగుతుందని? ఎవరు చెప్పారు మీకు? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రెడీ అవ్వచ్చు, ఎప్పుడైనా ఇరాన్ దగ్గర పోతాం, ఇరాక్ దగ్గర పోతాం, లేకపోతే గల్ఫ్ నేషన్ కంట్రీస్ దగ్గర పోతాం. వెంకటరెడ్డి గారు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ కి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇరాన్ సంబంధించి యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనేది జనాలకు అర్థమవుతుంది. అదే చూస్తున్నారు. మీరు చెప్పిన ఇరాన్ మీద ఎవరు వేసారు మిసైల్స్? ఎవరు వేసారు ముందు? ఇజ్రాయెల్ వేసిందా? అమెరికా వేసిందా? ఏ దేశం వేసింది? ఎందుకు వేసింది? వాళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇప్పుడు కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఉంది వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంది. అది మొన్న కూడా జరిగింది కదా. మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపేశారు మరి? ఒకటి మనకి 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 ఇష్యూస్ రానంత వరకు, ఎందుకంటే మనం దగ్గర 80 to 90% ఎల్పిజి కానీ సిఎన్జి కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. రెండవది ఏంటంటే
ఈ ఇజ్రాయెల్ గాని అమెరికా ఏదైతే దాడి చేస్తా ఉందో ఇరాన్ మీద, ఆ ఇరాన్ అమెరికన్ బేసెస్ అన్ని కూడా గల్ఫ్ నేషన్స్ లో, ఇది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి కాబట్టి బహ్రెయిన్ గాని, ఖతార్ గాని, యుఏఈ గాని, సౌదీ అరేబియా గాని ఈ బేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ బేసెస్ మీద వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు, మిసైల్స్ వేస్తా ఉన్నారు. సో మొన్ననే చూసాం బహ్రెయిన్ లో ఒక రిఫైనరీ మీద వేశారు. ఆ రిఫైనరీ మనకి బహ్రెయిన్ నుంచి కూడా ఇది ఎల్పిజి వస్తా ఉంటది, సిఎన్జి వస్తా ఉంటది. అట్లాగే ఖతార్ నుంచి కూడా వస్తా ఉంది, ఖతార్ మీద కూడా వేశారు. అలాంటప్పుడు ప్రొడక్షన్ స్టాప్ అయింది కదా, ప్రొడక్షన్ తగ్గిపోయింది. అక్కడ ప్రొడక్షన్ తగ్గినప్పుడు సప్లైస్ ఎట్లా వస్తాయి? సప్లైస్ కూడా ఎక్కడి నుంచి రావాలి? హార్మోజ్ నుంచి రావాలి. ఆయన ఏమంటాడు, హార్మోజ్ నుంచి రష్యా పంపిస్తారు, అక్కడ పంపిస్తారు, కానీ మన రాట్లే ఉన్నాయి, మన వస్తా ఉన్నాయి. ఇక్కడ మన వాటికి పర్మిషన్ ఇచ్చారు ఇరాన్, మనకున్న సంబంధాలతోటి ఇరాన్ స్ట్రైట్ గా మనకి పంపించారు, మనకి పంపిస్తా ఉన్నారు. మిగతా వాళ్ళే పంపిస్తలేదు, మిగతా వాళ్ళే పంపించట్లేదు. ఎవరైతే అమెరికా గానీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా ఉన్నారో యూరోపియన్ కంట్రీస్ కి బంద్ చేస్తారు, మనకి పంపిస్తా ఉన్నారు. కానీ ప్రొడక్షన్ సప్లై తగ్గింది కదా, ఏది ప్రొడక్షన్ తగ్గింది ఎక్కడైతే ఖతార్ గానీ మిగతా కంట్రీస్ నుంచి. నా విధంగా ఆలోచించారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అది అక్కడ జరిగేది. రెండవది, మీరు ఇంతకుముందు వచ్చారు, ఇక్కడ ఇంధనం కొరత ఉంది, కొంత రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు ఎక్కడ పెరగట్లేదు. ఇలాంటి వాళ్ళు మాట్లాడడం బట్టే, ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మాట్లాడడం బట్టి వీళ్ళు ఏమంటారు, అక్కడ జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ పోతుంది, రేట్లు పెంచుతున్నారు అంటే నిజంగానే చేస్తారు వీళ్ళు. ఇది మన యూరియా గురించి వీళ్ళ మంత్రి ఇదే విధంగా మాట్లాడితే పోయినసారి బ్లాక్ మార్కెటింగ్ పోయి మొత్తం దొరకకుండా పోయింది. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మంచి ఆలోచనతో మాట్లాడండి. బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా చేయాలి. అందుకే నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్రోలియం శాఖ మంత్రి తోటి మిగతా ఆఫీసర్లతోటి సమీక్ష జరిపారు. ఎక్కడ సమీక్ష జరపలేదు, చూసుకోండి, పేపర్లో కనపడుతుంది. సమీక్ష జరిపారు. దీని ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ దందాన్ని కానీ, ఇట్లాంటి డైవర్ట్ కానీ, లేకపోతే స్టోరేజ్ కానీ అరికట్టాలన్న ఆలోచనతోటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1965 ని తీసుకొచ్చారు. మళ్ళీ ఎవడైతే స్టోర్ చేస్తాడో, ఎవడైతే బ్లాక్ మార్కెట్ చేస్తాడో వాళ్ళ మీద కేసులు పెడతారు, లోపలేస్తారు. అది తెలియకుండా మాట్లాడొద్దు. డెఫినెట్ గా ఇది కూడా ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళ మీద కూడా పడతాయి. ఆ విధంగా మాట్లాడారు కూడా ఇష్టం వచ్చినట్టుగా తావి వద్దు.